హే ఫుట్బాల్ ఫ్యాన్స్, వెల్కమ్ టు తెలుగు ఫుట్బాల్ హబ్. వరల్డ్స్ ఫేమస్ స్పోర్ట్ అయిన ఫుట్బాల్ ఈ వీడియోలో ఎలా ఆడాలో నేర్చుకుందాం. ఒక ఫుట్బాల్ మ్యాచ్ టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. ఒక గోల్ కీపర్, మిగిలిన 10 ప్లేయర్స్ డిఫెండర్స్, మిడ్ఫీల్డర్స్ అండ్ ఫార్వర్డ్స్ ఉంటారు. గోల్ కీపర్ ఒకడే డిఫరెంట్గా డ్రెస్ వేసుకుంటాడు. మిగిలిన 10 ప్లేయర్స్ సేమ్గా డ్రెస్ వేసుకుంటాడు. ఫార్వర్డ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు బాల్ని ఆపోజిషన్ గోల్లోకి వేయడానికి ట్రై చేస్తారు. మిడ్ఫీల్డర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు డిఫెండ్ చేస్తారు, ప్లస్ బాల్ని ఫార్వర్డ్స్ కూడా మూవ్ చేస్తారు. డిఫెండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ గోల్లోకి ఆపోజిషన్ ప్లేయర్స్ గోల్ వేయడానికి ట్రై చేస్తే వీళ్ళు డిఫెండ్ చేస్తారు. ఇప్పుడు ఒక అఫీషియల్ ఫుట్బాల్ మ్యాచ్ 90 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో 45 మినిట్స్, సెకండ్ హాఫ్లో 45 మినిట్స్. ఫస్ట్ హాఫ్ అవగానే 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తారు. మ్యాచ్ అవుతున్నప్పుడు స్క్రీన్ మీద టైమర్ రన్ అవుతూ ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వల్ల మ్యాచ్ స్టాప్ అవుతే టైమర్ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. ఎంత టైం అయితే స్టాప్ అయిందో అంత టైం ఫస్ట్ హాఫ్లో ఆగిపోతే ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఆగిపోతే సెకండ్ హాఫ్లో యాడ్ చేస్తారు. నాకౌట్ మ్యాచెస్లో మాత్రం స్కోర్స్ డ్రా అవుతే 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం యాడ్ చేస్తారు. అప్పటికి స్కోర్స్ డ్రా అవుతే పెనాల్టీస్ పెడతారు. ఈచ్ టీం వచ్చేసరికి 5 పెనాల్టీస్ కిక్ చేస్తారు. ఏ టీం అయితే ఎక్కువ స్కోర్స్ చేస్తుందో, గోల్ చేస్తుందో ఆ టీం విన్ అవుతుంది. ఇది పెనాల్టీస్ మాత్రం ఓన్లీ నాకౌట్ మ్యాచెస్లో మాత్రమే పెడతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుట్బాల్లో టాప్ 4 రూల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఫౌల్స్, సెకండ్ వన్ సైడ్ లైన్స్, థర్డ్ వన్ కార్నర్ కిక్స్, ఫోర్త్ వన్ ఆఫ్ సైడ్. ఈ రూల్స్ అన్నీ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్టు ఊహించుకోండి. నేనైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నట్టు చెప్తా. ఫస్ట్ వన్ ఫౌల్. ఒకవేళ పాకిస్తాన్ ప్లేయర్కి బాల్ హ్యాండ్కి టచ్ అవుతే అప్పుడు ఫౌల్ ఇస్తారు. అప్పుడు ఇండియన్ ప్లేయర్స్కి బాల్ని టేక్అవుట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. సెకండ్ వన్ ప్లేయర్స్ డేంజరస్గా ఆడుతున్నప్పుడు లైక్ ఇంటెన్షన్తో ప్లేయర్ని తోయడం, ప్లేయర్ని కిక్ చేయడం, అలాంటప్పుడు ఫౌల్ ఇస్తారు. ఫౌల్ ఇస్తే ఏమవుతుందంటే ఆపోజిషన్ ప్లేయర్కి బాల్ని టేక్అవుట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. సెకండ్ రూల్, ఫుట్బాల్ గ్రౌండ్లో బాల్ సైడ్ లైన్స్ దాటి వెళ్తే బాల్ లాస్ట్లో ఏ ప్లేయర్స్కి అయితే టచ్లో ఉందో వాళ్ళ ఆపోనెంట్ ప్లేయర్ని బాల్ని ఇస్తారు. ఆపోనెంట్ ప్లేయర్ బాల్ని హ్యాండ్తో కానీ ఫుట్తో కానీ బాల్ని ప్లేలోకి తీసుకువస్తాడు. బాల్ని హ్యాండ్తో త్రో చేస్తే దీన్ని త్రోయింగ్ అంటారు. థర్డ్ రూల్ కార్నర్ కిక్. ఇండియా అండ్ పాకిస్తాన్ టీం మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఇండియన్ ప్లేయర్స్కి అది అటాకింగ్ సైడ్ అయితే పాకిస్తాన్ ప్లేయర్స్కి అది డిఫెన్స్ సైడ్ అవుతుంది. ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ డిఫెన్స్ సైడ్లోకి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ప్లేయర్కి బాల్ టచ్ అవ్వి గోల్ బ్యాక్ సైడ్కి వెళ్తే గోల్, రైట్ సైడ్లోకి వెళ్తే రైట్ కార్నర్ కిక్, లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే లెఫ్ట్ కార్నర్ కిక్ రిఫరీ ఫ్లాగ్ చూపించి ఇస్తాడు. అదే ఒకవేళ పాకిస్తాన్ డిఫెన్స్ సైడ్లోకి ఇండియన్ ప్లేయర్స్కి బాల్ తగిలి గోల్ బ్యాక్ సైడ్లోకి వెళ్తే బాల్ పాకిస్తాన్ గోల్ కీపర్ తీసుకుని బాల్ని గోల్ కీపర్ నుంచి కిక్ చేస్తాడు. దీన్ని గోల్ కిక్ అంటారు. రూల్ నెంబర్ 4 ఆఫ్ సైడ్ రూల్. కొన్నిసార్లు ఈ రూల్లో భాగంగా గోల్ స్కోర్ చేసినా ఇవ్వరు. ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ ఇండియన్ గోల్లోకి గోల్ చేసినప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్ కన్నా ముందు ఉంటే గోల్ ఇవ్వరు. పాకిస్తాన్ ప్లేయర్ ఏ ప్లేస్లో అయితే కిక్ చేసి గోల్ స్కోర్ చేస్తాడో ఆ టైంలో ఇండియన్ ప్లేయర్ కన్నా వాళ్ళ టీమ్మేట్ ముందు ఉంటే గోల్ ఇవ్వరు. దీన్ని ఆఫ్ సైడ్ రూల్ అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది. మీరు తెలుగు ఫుట్బాల్ హబ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై టు ఆల్.